అన్ని ఫలించును. నేటి యంత్ర విజ్ఞానము స్వచ్ఛ భారత ప్రశస్తికి సద్వినియోగమోను. విజ్ఞానము పెంచుకొందుమిక న్యాయము ధర్మము భారతావిని భూని చెరించు సత్వరమే పూర్వపు వైభవమే లభింపగన్. అసువులను బాసితీవు మహాత్మా నీవు అశ్రువులు రాల్చి కైమోర్చి అందిలింతు. స్వర్గలోకాల నీరు దీవెనలు మాకు అందుగావుత సకల సౌఖ్యావహముగా. నమస్కారం. ధన్యవాదాలండి. వీరిని నేటి మన గాంధీ గారు సన్మానిస్తున్నారు. తదుపరి లలితా పరమేశ్వరి గారు తమ కవితలు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. శీర్షిక మహాత్మునికి మరో లేఖ. పద్య కవిత. బాపు నీవత క్షేమమే కుశలమే స్వర్గంబు బాగున్నదే, ఏ పోరాటము లేదుగా అచట ఇంకే ద్వేషముల్లేవుగా, శాపంబయ్యను జీవనంబు ఇచటన్ సర్వంబు అన్యాయమే. బాపు నీవొకసారి రమ్మిటకు మా బాధల్ నివారింపగన్, అద్దమరేగి ఒంటరిగా గడది ధైర్యముగా తిరుంగగా, అద్దియగా స్వరాజ్యమని అంటివి అప్పుడు నీవు, నేడు ఈ ముద్దియమాన ప్రాణములు ముష్కర దాడికి పోగుచుండే, ఏ సుద్దులు చెప్పి ఆ పెదవు సృకులు తీర్చగ వెగరావయ్యా. జాతిని ఒక్క తాటిపై జాతి మిత నడిపించి తన్న సంకేతమునెప్పుడు మరువకే నిన్ను ప్రార్థన చేతుమయ్యా. ఈ జాతిని కావగా కదలి సాగు కృతంత్రపు రాజకీయముల్ రోతగ మారే, శాంతియుత లోకము నిల్పగా